ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుని మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి. రోమా పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను. బైబిల్ తీసి చదవండి. రోమా పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం. నా సహోదరులారా, నేను కేవలము మంచివాడును, సమస్త జ్ఞాన సంపూర్ణులను, ఒకరికొకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని నా మటుకు నేను మిమ్మల్ని గూర్చి జూడీగా నమ్ముతున్నానని యెషయా గారు పలికిన పాటలు పౌలు గారు రాశారు. ఆ పౌలు గారు ఏమంటున్నాడు ఇక్కడ? నా సహోదరులారా, మీరు కేవలం మంచివారు, సమస్త జ్ఞానపూర్ణులని, ఒకరికొకరు బుద్ధి చెప్పి సమర్థులై ఉన్నారని నా మటుకు నేను మిమ్మల్ని గూర్చి జూడీగా నమ్ముతున్నానని చెబుతున్నాడు. మనం ఎలా ఉంటున్నాం అనే దాని గురించి ఇక్కడ కొన్ని మాటలు తెలుసుకున్నాం. మనం మంచివారంగా ఉంటున్నామంట. మనలో మంచి ఉన్నదంటావా? ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకొని ఆయన ఏమంటున్నాడు? అందరూ మంచిగా ఉండండి, మంచిగా మారండి. ఒకరికొకరు ఏదైనా తప్పులు చేస్తే, ఏదైనా ఒప్పు చేస్తే, ఏదైనా మనం తెలుసో తెలవకో ఏదైనా తప్పు చేసి ఉంటే దాన్ని సరిచేసుకొని దాన్ని సరిచేసే గుణం మనలో ఉండాలని, మనం తగ్గింపు జీవితంలో ఉండి దాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడండి అని పౌలు గారు అడుగుతున్నాడు. మనం ఏదైనా తప్పు చేసినా ఒకరు దబాయించేస్తాం, ఒకరి మీద పోటాడేస్తాం. నాకు అన్నీ తెలుసు, నా మాట తప్పు అంటావా, నువ్వెంత, నీ బతుకెంత అనే మాటల్లో మనం ఉంటాం. అది అలా అనకూడదంట దేవుడి సన్నిధిలో. మనం తప్పు మాట్లాడితే తప్పును తప్పుగానే ఖండించాలి. ఎవరో కూడా అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నాం, అంతా మనకే తెలుసు అని అనుకోవడం చాలా అవివేకం. దాన్ని మనం రిపీట్ చేసుకొని దానిలో ఉన్న తప్పేంటో మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోకుండా ఆయన ఏదో తప్పు మాట్లాడేవాడిని దాన్ని మనం నా మూలాన్ని ఏదైనా తప్పు కనపడుతున్నా లేదు అని మనం దేవునికి మనం లెక్కప్ప చెప్పవలసి వారం అంటాం. అలా ఉండాలి. మనం ఏదన్నా బైబిల్లో ఉన్న మాటలు మనం ఏమైనా తప్పుగా మాట్లాడామో, ఇతరులకు ఏమైనా అపసత్యంగా మాట్లాడామో, నేను మాట్లాడిందే గొప్ప అనుకుంటున్నామేమో ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. పౌలు గారు అదే అంటున్నాడు, నా సహోదరులారా మీరందరూ కూడా జాగ్రత్తగా ఒకరికొకరు తెలిసినది ఏదన్నా ఉంటే బైబిల్ ప్రకారంగా బైబిల్లో ఉన్న మాటలు మనం ఏమన్నా పలకకూడని మాటలు మాట్లాడితే దానిని రిపీట్ చేసుకొని దాన్ని మళ్ళీ సరిచేసుకునే గుణం మీలో ఉండాలని చెప్తున్నాడు. మనం ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం. లేకపోతే నేను మాట్లాడిందే గొప్ప, నా ఎంతటోడు లేడు, నువ్వెవడో నాకు చెప్తానికి, నేను ఇలాగే బోధిస్తాను అంటే మనమే కీడు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. అలాగే పేతురు పత్రిక 1వ పేతురు 4:9 అంటారు, సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యము చేయుడి, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి నిరాగుని ఉండి ఒకరికొకడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయడం అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ మంచి సనుగు కనుగొనంట. అదే సనుగుడు మనలో ఉంటుందని దేవుడి లేఖనాలు పరిశోధిస్తుంది. నేనే గొప్ప, నేను మాట్లాడిందే గొప్ప, నాకన్నా గొప్పవాడు లేడు అని మనం చదువుకుంటా ఉంటాం. అది కరెక్ట్ కాదని దేవుడి లేఖనాలలో పేతురు గారు కూడా అలాగే చెబుతున్నాడు. మన హృదయాలు పరిశోధించుకోవాలి. మనం ఎవరితోనన్నా ఏదైనా మన మాటను బైబిల్లో ఉన్న మాటను పలకకుండా ఏదన్నా ఇంకొక మాటను కలుపుతున్నామేమో దాన్ని తూచా తప్పకుండా జాగ్రత్తగా పాటించమంటున్నాడు. మనం మాట్లాడే మాట ప్రతి మాట కూడా దేవుని మాట అయి ఉండాలి, దేవునికి ఇష్టమైన మాట అయి ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడితే అది దేవునికి విరుద్ధమైన మాట ఉంటుంది. మనం అలా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను నన్ను కూడా అలా ఉంటేనే దేవునికి ఇష్టం కాదంట. మంచి కృప పొందాలంట, నానా విధములైన కృప. దేవుని నానా విధమైన కృప
కృప విషయమై మంచి గృహయుకులై ఒకరికొకరు కృపాపురం పొందిన కొలదంట ఒకరికొకరు ఉపచారం చేయాలంట. కృపకు తండ్రి కృపతే సారి నా ఎంత గొప్పోడు లేడు, నేను ఆయన స్వస్థపరిచాను, ఈయన స్వస్థపరిచాను, వాళ్ళు నన్ను నేను ప్రార్థన చేయమంటాడు బాగుపడ్డాడు ఆలోచనలో మనం ఉంటున్నాం మేము. అది దేవుని ఇష్టంలో తప్పు. కృప పొందే కొద్ది మనం తగ్గించుకోవాలి. మనం ఎంతైతే మనం దీవించబడతామో దానికి తగ్గింపు జీవితం ఉంటే ఇంకా దీవించబడతాం. మనలో అహంకారము, అసూయ, చెడుతనము, నేనే గొప్పోని, నేనే అని ఊరేగితే మన జీవితాలు మనమే పాడు చేసుకున్న మనం అవుతాం. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందామా? నా సహోదరులారా, కేవలం మీరు మంచివారు, మీరు ఇటు తొట్టిల్లరు, ఒకరికొకరు ఉపచారం చేసుకోండి. కృప పొందిన కొలది ఒకరికొకరు ఉపచారం చేసుకోండి అని బైబిల్ లేఖనాలు తెలియపరుస్తుంది. మనం ఒకరంటే ఒకరికి ఎట్లతనంలో ఉంటున్నామేమో. నేను వాక్యం చెప్తే వాడిదేంటి, నేను ముందుచ్చాను, నేను సేవలకు ముందుచ్చాను, నేనే వాక్యం చెప్పాలి, నేనే సీనియర్ అనే ఆలోచన తీసివేసి మనం మేలేదో మంచేదో దానికి తగినట్టు మనం జీవిస్తున్నామో లేదో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. ఒకరికొకరు ఆదిత్యమించుకోవాలంట. ఒకరికొకరు అంటాను ఎంత తగ్గి కృప ఎక్కువయ్యే కొలిది దేవుని కృప మన మీద ఉంటే అందరినీ సమానంగా చూసి అందరితో మనం సమానంగా మాట్లాడగలిగితే దేవుడు నీ పట్ల నా పట్ల కార్యం చేయడానికి అంటాడు. అలాంటి వారి ఉంటామా? అలాంటి వారి ఉండి దేవుడి దీవెనలు పొందుకుంటామా? సహోదరులారా మీరు మంచివారు, సహోదరులారా మీరు మంచివారు. ఏషియాభక్తుడు ఎలా అన్నాడు? మనం కూడా మంచివారంగానే ఉందామా? ఒకరికొకరు ఈర్ష్య, ఒకరికొకరు పగ, ఒకరికొకరు దేశం నేనే మాట్లాడాలనే ఆలోచన, అహంకార దృష్టి మనలో ఉంటే ఇప్పుడే అది యేసు నామములో మన నుంచి తొలగిపోవును గాక అని మనం ఎప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. అలాగే 1 దశలోనికైన పత్రిక 9:16-11 కూడా నేను చదువుతాను. కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్లుగానే ఒకరికొకరు ఆదరించుకొని ఒకరికొకరు క్షమాబుద్ధి కలగజేసుకొని అంటున్నాడు. క్షమించే తత్వం మనలో ఉండాలి. ఒకరికొకరు ఎవరన్నా దూషించారేమో, మనం అవమానకరంగా ఎవరన్నా మాట్లాడేమేమో, ఒక్కసారి మనం వెనక తిరిగి ఆలోచన చేసి మనం ఏదన్నా తప్పు మాట్లాడితే దాన్ని సరి చేసుకోమంటున్నారు మన పైన నాయకులని మనం సరి చేసుకొని దాన్ని మనం పాటిద్దాం. మనం అంతా నాకే తెలుసు అంటానికి లేదు, అంతా నాకు తెలియదు అంటానికి దేవుని మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ప్రకటించాలి, వాటిని మాత్రమే దేవుని నామాన్ని మహింపరచాలి. అంతేగాని ఏదో ఒకటి తీసుకొచ్చి చెప్పేసి నేనే గొప్ప అనుకుంటే అది దేవుని చిత్తము కాదు. దేవునికి మనం ఇష్టలుగా ఉండడం. నా సహోదరులారా మీరు మంచివారని మనం ఎలా యెషయా భక్తుడు పౌలు ద్వారా రాపించాడు. మనం అలాంటి మంచివారంగా ఉందామా? మనకు క్షమాబుద్ధి కలగజేయాలంట. ఒకరికొకరు క్షమించుకునే గుణం ఉండి ఒకరికొకరు బుద్ధి చెప్పుకునే గుణం ఉండాలంట. అది ఎలా ఉందో మనం ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. వాడు నాకేంటి బుద్ధి చెప్పడం, నాకు అన్నీ తెలుసని అహంకార దృష్టిలో ఉంటున్నామేమో. అయ్యా నాలోంచి అది తీసివేయ్యా, నేను తగ్గింపు జీవితంలో ఉంటానేనయ్యా. బైబిల్లో నేనేమైనా పలకకూడని పలికానేమో, అది తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించయ్యా. అయ్యా నా సహోదరులతో నేను ఐక్య కలిగి జీవించే కృపను నాకు దయచేయ్యా. నీ చిత్తంలో నేనుంటానయ్యా, నీ చిత్తంలో నేనుంటానయ్యా. నన్ను తోసివేయబాకయ్యా, నన్ను తోసివేయబాకయ్యని మనం ఒక తీర్మానం చేసుకోవాలి. సహోదరులారా మీరు మంచివారని మనం ఒక బిరుదు సంపాదించుకొని దేవుని ఎదుట నిలబడే యోగ్యత మనం కలగజేయాలి. ఈ రాత్రికాల సమయంలో 2-3 మాటలు మనతో జ్ఞానపూర్ణంట. ఒకటేమో కృప విషయమై, ఒకటేమో ఉపచారం క్షమావృద్ధి కలగజేసే కృపను మాకుదే. అయ్యా మేము క్షమావృద్ధి కలగజేసుకుంటాం, ఒకరికొకరు క్షమించుకుంటాం, ఒకరికొకరు ఏమన్నా మా మాటలు మేము అన్నీ కరెక్ట్ అనుకుంటాం, మేము మాట్లాడేది ఏమైనా తప్పు ఉన్నదేమో ఒక్కసారి మా హృదయాలు పరిశోధించుకొని ఒకరికొకరు మేము క్షమావృద్ధి కలగజేసే కృపను మాకు దయచేయమని ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం చేసుకొని బిడ్డైన దీవెన పొందుకుందాం. ఇట్టి మాటలు దేవుడి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.